वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवा महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ఓం। ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ నా యొక్క మనస్సుమాంజలిలు తెలియపరుచుకుంటూ ఈరోజు మనము కృష్ణమూర్తి పద్ధతి నక్షత్ర జ్యోతిష్యములో భాగంగా రూలింగ్ ప్లానెట్స్ లేక పాలక గ్రహాల గురించి క్షుణ్ణంగాను క్లుప్తంగాను వివరంగాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం కేపీ పద్ధతిలో రూలింగ్ ప్లానెట్స్ గురించి తెలుసుకుందాము. సూత్రము: ఏదైనా ఒక నిర్ణీత సమయానికి, ఒక నిర్ణీత ప్రదేశానికి, ఒక నిర్ణీత రోజునకు ఏర్పడు లగ్నము ఏ రాశిలో పడుతున్నదో ఆ రాశీనాథుడు, మరియు ఆ లగ్నము ఏ నక్షత్రములో పడుతున్నదో ఆ నక్షత్రనాథుడు, అలాగే ఆ రోజు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశీనాథుడు, మరియు ఆ రోజు ఏ నక్షత్రం ఉంటున్నదో ఆ నక్షత్రనాథుడు, అలాగే వారాధిపతిని కలిపి మొత్తం 5 రూలింగ్ ప్లానెట్స్ అని అంటారు. 5 ప్లానెట్స్ను రూలింగ్ ప్లానెట్స్ అని అంటారు. ఈ విధముగా ఈ 5గురిలో ఎవరు బలవంతులు అని అనడానికి ఈ కింది వరుసగా తీసుకోవాలి. కానీ 1 లేక 2 సార్లు వచ్చినటువంటి వాడు మాత్రం కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అత్యంత ఫలాధిక్యత పొందినటువంటి వాడు లగ్న నక్షత్రాధిపతి, ఆ తరువాత లగ్న రాశ్యాధిపతి, ఆ తరువాత చంద్ర నక్షత్రాధిపతి, ఆ తరువాత చంద్ర రాశ్యాధిపతి, ఆ తరువాత వారాధిపతి. వీరే రూలింగ్ ప్లానెట్స్ అని అంటారు. వీరిలో ఎవరితోనైనా రాహువు లేక కేతువు కలిసి ఉన్నా లేక చూడబడిన ఈ రాహు కేతువులు కూడా రూలింగ్ ప్లానెట్స్గా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఈ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించినట్టయితే రూలింగ్ ప్లానెట్స్ ఎవరు అనడానికి ప్రస్తుతము నేను ఈ యొక్క వీడియోను తయారు చేస్తున్నటువంటి రోజు 26వ తారీఖు జూలై నెల 2015 ఆదివారము 10:23 AM-నకు పత్తిపాడునందు ఈ యొక్క వీడియోను తయారు చేస్తున్నాను. కాబట్టి ఈ క్షణానికి ఉన్నటువంటి రూలింగ్ ప్లానెట్స్ ఎవరు అనగా ఈ సమయానికి లగ్నము కన్యా రాశిలో 12:57 నిమిషాల 23 సెకండ్ల వద్ద ఉదయించినది.
అనగా ఈ యొక్క లగ్న రాస్యాధిపతి బుధుడను, లగ్న నక్షత్రాధిపతి చంద్రుడును అవుతున్నాడు. మీరు గమనించినట్లయితే ఈ యొక్క క్రస్సరు లగ్నం పాయింట్ వద్దకు వెళ్ళిన వెంటనే ఆ యొక్క క్రస్సరు భాగం కింద లగ్న రాస్యాధిపతి, లగ్న నక్షత్రాధిపతిని, లగ్న సబ్లాడ్ను కూడా చూపించటం జరుగుతున్నది. అదేవిధముగా ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో 2 డిగ్రీల 2 నిమిషాల 17 సెకండ్ల వద్ద ఉన్నాడు. అనగా లగ్న చంద్ర రాస్యాధిపతి కుజుడును, చంద్ర నక్షత్రాధిపతి గురుడును అవుతున్నాడు. అదేవిధముగా ఈరోజు ఆదివారం కాబట్టి దినాధిపతి రవి. వీరు 5 రూలింగ్ ప్లానెట్స్గా మనం స్వీకరించటం జరుగుతున్నది. అంటే వీరిలో అత్యంత బలవంతుడు ఎవరు అనగా లగ్న నక్షత్రాధిపతి అయినటువంటి వాడు చంద్రుడును, ఆ తరువాత లగ్నాధిపతి అయినటువంటి బుధుడును, ఆ తరువాత చంద్ర నక్షత్రాధిపతి అయినటువంటి గురుడును, ఆ తరువాత చంద్ర రాస్యాధిపతి అయినటువంటి కుజుడును, ఆ తరువాత రవి. ఈ విధముగా బలాధిక్యత పొందినటువంటి వరుసను మనం ఈ విధముగా తీసుకొని గమనించవలను.